ఈ రోజు మా బండి సంజయ్ అన్న గారు మాట్లాడింది 100% నిజం అన్న మాటలు మేము సమర్థిస్తున్నాం. ఎందుకంటే గద్దర్ అనే వ్యక్తి ఒక వామపక్ష నాయకుడు. గద్దర్ అనే వ్యక్తి సిపిఐఎం ఆ పార్టీ ఏర్పడినప్పుడు వాళ్ళు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ ఎన్నికలు నిర్వహించినప్పుడు అక్కడ మోసం జరిగితే సిపిఐ ఎంఎల్ చార్ మంజుదార్ స్థాపిస్తాడు. అప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం లేని రాజ్యం ఏర్పడాలని కోరుతాడు. ఆ చార్ మంజుదార్ స్థాపించిన సిపిఐ ఎంఎల్ పార్టీలో ఒక సభ్యుడు ఈ గద్దర్ అనే వ్యక్తి. ఈ గద్దర్ అనే వ్యక్తి ప్రభుత్వం లేని రాజ్యం ఉండాలని కోరుకుంటాం. ఇప్పుడు ఇచ్చేది ఎవరు? ప్రభుత్వం ఇస్తుంది కదా పురస్కారము. ప్రభుత్వం ఇచ్చే పురస్కారాన్ని ఈ కాంగ్రెస్ నాయకులు సమర్థించడం ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వం ఇచ్చే పురస్కారం ఆయన కూడా ఇయ్యొద్దు. మనలో మనం మాట్లాడుకుంటే ప్రభుత్వానికే వ్యతిరేకము. ఆ వామపక్ష నాయకులు ఎంతో మంది నాయకులను కూడా చంపిరు. మా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులని చంపిరు. ఆ వామపక్ష పార్టీకి చెందినటువంటి వ్యక్తి గద్దర్కి ఇవ్వాలని అనుకోవట్లేదు మా ప్రభుత్వం. మేము దీన్ని 100% సమర్థిస్తున్నాం. అవును, వచ్చిందండి. గద్దరు బతుకున్న చచ్చిపోయే చివరి క్షణం వరకు కూడా ఓటు వేయలేదండి. గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉన్నాడండి. ఈటల రాజేంద్ర గారు ప్రజా పదవులలో ఉన్నాడు. ప్రజా పదవులలో పోటీ చేసిండు. గద్దర్ ఏడుకెళ్ళి పోటీ చేసిండండి. గద్దరు బండి సంజయ్ గారు ఇప్పుడు ఇచ్చే నంది పేరు పెట్టడం కూడా తప్పండి. ఇప్పుడు గద్దరు బండి సంజయ్ వ్యాఖ్యలు అన్ని రంగాలలో విశేష కృషి చేసిన వాళ్ళకే పద్మశ్రీ గాని పద్మభూషణ్ గాని పద్మ విభూషణ్ గాని వస్తుంది. కానీ ఎవరికి ఇస్తున్నారండి? మా బీజేపీ గవర్నమెంట్ ఏమన్నా కుటుంబ సభ్యులను పిలిచి పురస్కారాలు పంచి పెడుతుందండి. ఏం మాట్లాడుతున్నారండి కాంగ్రెస్ నాయకులు? సబ్జెక్ట్ లేని నాయకులు. మందకృష్ణ మాదిగ గారు ఎప్పటి నుండి ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నారండి. 1994 నుండి పోరాడుతున్నారండి. బీజేపీ బండి సంజయ్ గారు శ్రీకాంత్ బండి సంజయ్ గారు మాట్లాడిన మాటలు 100% తప్పు. బండి సంజయ్ నువ్వు ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తివి. ఎవరికి ఇస్తావు? ప్రజల కోసం పనిచేసేటువంటి క్రమంలో పద్మశ్రీ ఎవరికి ఇస్తారండి? దానికి ఒక సెలక్షన్ కమిటీ ఉంటది. మేధావులుగా ప్రజా వ్యవహారాలలో సాహిత్య రంగంలో గుర్తించిన వాళ్ళని ఆ కమిటీ ఉంటది. ఈయనట్లు బండి సంజయ్ అనబడే వ్యక్తి ఒక రాజకీయ దురుద్దేశంతో ఒక ఆధిపత్య భావజాలంతో ఆయన రాజకీయ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం మాత్రమే గద్దర్ అంటే ఎవరు? పీడిత తాడిత ప్రజల కోసం ఎన్నో సంవత్సరాలుగా పేద వర్గాలకు బడుగు వర్గాలకు కులంతో ఆత్మగౌరవంతో అణిచివేతతో ఇల్లు లేక భూమి లేక కోట్లాది మంది పీడిత ప్రజల కోసం ప్రాణం పోసి ఈ ఒక దేశంలో ప్రపంచ లెజెండరీగా ఉన్నటువంటి గద్దర్ నేపథ్యంలో ఆయన త్యాగాల వెల్లువ పోరాటాల వెల్లువ ఆయన ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేసి అదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేసేటువంటి క్రమంలో గద్దర్ పోరాడిండు, తెలంగాణ కోసం బండి సంజయ్ కాదు. బండి సంజయ్ ఇక్కడ గద్దర్ చేసిన ఉద్యమాలు ఎవరు ప్రశ్నిస్తలేరు. సో గతంలో వాళ్ళు అన్న పరిస్థితి ఏంటంటే గతంలో మా కార్యకర్తలను చంపిండు కాబట్టి, పోలీసు అధికారులను చంపండి కాబట్టి, ఈ విషయంలో కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా పనిచేసింది కాబట్టి అలాంటి వాళ్ళకు మేము ఇస్తామా అని చెప్పేసి ఆయన మాట్లాడేటువంటి సిచ్యువేషన్ కదా. ఇప్పుడు బండి సంజయ్ అనబడే వ్యక్తి ఒక ప్రజాప్రతినిధి కదా. బండి సంజయ్ అంటే ఆయన భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ ప్రజలకు నేను గడ్డిత్తా అని మాట్లాడతావా? ఇప్పుడు ఆయన సెలక్షన్ కమిటీ ఉంటది కదా పద్మశ్రీకి. మేము ఇక్కడ ప్రజల త్యాగాన్ని ప్రజల యొక్క త్యాగానికి ప్రతీకలాగా మనం గుర్తిస్తున్నాం. ఆ గుర్తింపులో ఈయన ఒక కార్యకర్త లాగా ఒక నీచమైన అభిప్రాయాలు మాట్లాడడం సబబేనా? మేము బండి సంజయ్ మాట్లాడిన మాటలు ఏ రకంగా చూస్తున్నాము అని అంటే మేము ఇక్కడ మాట్లాడే ప్రతి మాట ఇక్కడ ఇటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఇటువంటి అమ్మాయిలు ఇటువంటి విద్యార్థి నాయకులు ఎన్ని మాట్లాడినా గద్దర్ త్యాగాన్ని ఎవరు తీయలేరు.
గద్దరు వెలుగురు ఎవరు తీయలేదు. ఎన్ని మాటలు మాట్లాడినా ఈమెకి ఏం తెలుసా అండి గద్దర్ గురించి? కోట్లాది మంది ప్రజల కోసం, తెలంగాణ కోసం దేశమంతా తిరిగినటువంటి చరిత్ర గద్దర్ది. గుడిసెలలో ఉన్న వాళ్ళు, గూడాలలో ఉన్న వాళ్ళు, తండాలు ఉన్న వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికి మాలాంటి విద్యార్థి ఉద్యమ నాయకులు కూడా ప్రాణం పోస్తారు. బండి సంజయ్, నువ్వు వాపస్ తీసుకునే ప్రయత్నం చేయి, లేకపోతే ఈ పోరాటం ద్వారా నీ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. ఏం మాట్లాడతావు? నువ్వే మేధావివా? నువ్వు